హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం బేకరీ స్టైల్లో దిల్ పసంద్ని ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక దిల్ పసంద్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేయాలి. తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు దిల్ పసంద్లో స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము, 1 కప్పు టూటీ ఫ్రూటీలు, ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, 1/2 స్పూన్ యాలకుల పొడి. ఇక డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, నేను ఇక్కడ కొన్ని ఎండు ద్రాక్షని వేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వీటన్నిటిని బాగా కలపాలి. ఇలా స్టఫింగ్ రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని మరొకసారి బాగా కలపాలి. తర్వాత దీనిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగం ఇలా పెద్దగా బౌల్ సైజులోనూ ఉండాలి, మరొక భాగం దానికంటే కొద్దిగా చిన్నదిగా ఉండాలి. తర్వాత దీనిని పిండి వేసుకుంటూ పలుచగా రుద్దుకోవాలి. ఇలా పలుచగా రుద్దుకున్న తర్వాత దీని మీద కాస్త నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద కాస్త పొడిపిండిని చల్లుకోవాలి. తర్వాత దీనిని ఈ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. దీనిని ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత మరలా పిండి వేసుకుంటూ చపాతీలాగా కాస్త మందంగా రుద్దుకోవాలి. తరువాత రెండవ చిన్న సైజు పిండి ముద్దను కూడా మనం ఫస్ట్ ఎలాగైతే చేసుకున్నామో ఆ విధంగానే చేసుకోవాలి. ఇలా రెండింటిని చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెద్ద చపాతీ పైన వేసుకోవాలి. తర్వాత దీనిని
సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద చిన్న చపాతీని వేసి స్టఫింగ్ బయటికి రాకుండా మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద ఒక 2 ఇంచెస్ వరకు వాటర్తో ఇలా తడపాలి. తర్వాత దీనిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మడుచుకోవాలి. మొత్తాన్ని ఇలా మడిచిన తర్వాత దీని మీద కాస్త నెమ్మదిగా ఇలా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఒకవేళ గట్టిగా ప్రెస్ చేస్తే లోపలున్న స్టఫింగ్ బయటకు వస్తుంది. తర్వాత దీని మీద ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఇలా నెయ్యిని అప్లై చేయాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న దిల్ పసంద్ని ఈ ప్లేట్ మధ్యలో ఉంచాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ని ఇలా పెట్టుకోవాలి. నేను స్టవ్దే యూజ్ చేశాను. తర్వాత దాని మీద మనం రెడీ చేసుకున్న దిల్ పసంద్ ప్లేట్ని పెట్టి మూతతో క్లోజ్ చేయాలి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రెండో వైపుకి తిప్పాలి. తర్వాత ఇటువైపు కూడా నెయ్యిని అప్లై చేసి మూత పెట్టి మరో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత దీనిని పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దిల్ పసంద్ రెడీ అయినట్లే. చూశారు కదా ఫ్రెండ్స్, దిల్ పసంద్ ఎలా తయారు చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching in this video.